హాయ్ అండి అందరికి. ఈరోజు ఒక టాప్ కటింగ్ చూపిస్తున్నాండి. టాప్ బోట్ నెక్ కటింగ్. ఇది టాప్ బోట్ నెక్ టాప్. అయితే 2 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలండి. ఇలాగా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఈక్వల్ గా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అటువైపు ఉండాలండి, అపోజిట్ లో ఉండాలి. టాప్ లెంత్ వచ్చేసి 40 ఉంది. చిన్న సైజేనండి. 40 ఎగ్జాక్ట్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనము లోపల లైనింగ్ ఫోల్డ్ చేస్తాం కదా, 1 ఇంచ్ 1.5 ఇంచ్ పోతుంది కాబట్టి సరిపోతుందండి. బోట్ నెక్ కాబట్టి నెక్ విడుతూ 3 ఇంచులు, నెక్ డౌన్ కూడా 3.5 తీసుకుంటున్నాండి. ఇంత సరిపోతుంది మనకి. ఇక్కడ 1 ఇంచ్ రౌండ్ తీసుకోవాలి. జస్ట్ ఇలాగా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి. ఇది బోట్ నెక్ అనమాట, చిన్న సైజే ఇది. ఒకవేళ చాలా ఎడల్పు ఎక్కువ లావు ఉన్నారనుకోండి 3.5 తీసుకోవాలి. ఈ నెక్ విడత వచ్చేసి, షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్. ఇలాగా కొంచెం దీన్ని ఇలా డౌన్ చేసుకోవాలండి. ఇట్లా ఇక్కడ పట్టేయకుండా ఉంటది అనమాట. షోల్డర్ డౌన్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. ఈ అమ్మాయి చిన్నగానే, కొంచెం సైజు లావుగా ఏమి ఉండదు, సన్నగానే ఉంటది కాబట్టి 6 తీసుకుంటున్నా. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇలాగా చెస్ట్ వచ్చేసి 28 ఉందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 లో 7, కరెక్ట్ గా 7. ఇలాగా ఇక్కడ నుంచి 2 ఇంచెస్. నడుము షేప్ దగ్గర 13 ఇంచెస్. ఇలాగా హిప్ దగ్గర వచ్చేసి 20 అండి. హిప్ లూజ్ ఇక్కడ నుంచి 20కి తీసుకోవాలి. హిప్ మన కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ దగ్గర అనమాట. నడుము దగ్గర షేప్ వస్తుంది కదా 13. చిన్న సైజ్, చాలా చిన్న సైజ్ ఇది 13. ఒకవేళ పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం కిందికి కూడా తీసుకోవచ్చు, లేదు వాళ్ళకి పైకి పెట్టమంటే పైకి కూడా పెట్టుకోవచ్చు అండి మనం. హిప్ సైజ్ వచ్చేసి 29 ఉంది. 29 లో 7.5 వస్తుందండి. 4వ భాగం అనమాట. ఏదైనా 4వ భాగం చేసి మనము లెక్క వేసుకోవాలి దీన్ని, ఏదైనా సరే. 7.5 వస్తుంది. హిప్ దగ్గర 7.5 పెడుతున్నాండి నేను, ఎక్కువ తక్కువ 7.5 చూసుకోండి, గమనించండి. 7.5 ఇక్కడ ఉంది, 7.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా, మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ అనమాట. నడుము సైజ్ వచ్చేసి 23 ఉంది. 23లో 4వ భాగము హిప్ దగ్గర 20 అండి. హిప్ లూజ్ ఇక్కడ నుంచి 20కి తీసుకోవాలి. హిప్ మన కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ దగ్గర అనమాట. నడుము దగ్గర షేప్ వస్తుంది కదా 13. చిన్న సైజ్, చాలా చిన్న సైజ్ ఇది 13. ఒకవేళ పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం కిందికి కూడా తీసుకోవచ్చు, లేదు వాళ్ళకి పైకి పెట్టమంటే పైకి కూడా పెట్టుకోవచ్చు అండి మనం. హిప్ సైజ్ వచ్చేసి 29 ఉంది. 29లో 7.5 వస్తుందండి. 4వ భాగం అనమాట. ఏదైనా 4వ భాగం చేసి మనము లెక్క వేసుకోవాలి దీన్ని, ఏదైనా సరే. 7.5 వస్తుంది. హిప్ దగ్గర 7.5 పెడుతున్నాండి నేను, ఎక్కువ తక్కువ 7.5
చూసుకోండి, గమనించండి. 7:30 ఇక్కడ ఉంది, 7:15 పెట్టుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ అనమాట. నడుము సైజ్ వచ్చేసి 23 ఉంది. 23లో 4వ భాగము 23లో 4వ భాగం వచ్చేసి 5:15 వస్తుందండి. 6 పెట్టుకుంటున్నా. 6 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి, 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది కూడా 1.5 ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాను నేను, కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్కి ఇలా చేసుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా అనుకోవాలండి. ఇది బోట్ నెక్ కదా, ఇక్కడ ఆల్రెడీ మనం లెంత్ తీసుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇది కలుపుకోవాలి మనం. చాలా అంటే చాలా చిన్న సైజ్ అండి ఇది డ్రెస్. ఇక్కడ మనకి కింద గేరా వచ్చేసి, ఈ గేరా 10 తీసుకోవాలండి. మొత్తం 20 ఉంది. ఇది 20లో సగ భాగం తీసుకోవాలి, ఇది సగం చేసి తీసుకోవాలన్నమాట. ఇది కూడా 1.5 ఇంచే. ఇక్కడ మనకి ఫోల్డింగ్ లో పోతుంది కదా, ఇది మంచిగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇది దీనికి ఇలా కలుపుకోవాలండి. ఇంకోసారి చెప్తానండి నేను. ఇది బోట్ నెక్ అన్నమాట. బోట్ నెక్ ఇలా మంచిగా గీసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్, ఇది ఆర్మ్ రౌండ్, ఇది నడుము, ఇది హిప్ దగ్గర అన్నమాట. ఇది గేరా, డ్రెస్ గేరా. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మంచిగా ఇలా కట్ చేస్తాం. బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకటే కాబట్టి నేను సేమ్ కట్ చేసుకుంటున్నాండి. సేమ్ కట్ చేసుకోవాలి. ఇలాగ బోట్ నెక్ అన్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెడతాం కాబట్టి అంతనే పెట్టేసుకోవాలి, అంతనే కట్ చేసుకోవాలి సేమ్ రెండు. ఇది కొంచెం డౌన్ మీద ఇలా చేసుకొని మనం ఏదైతే ఎక్స్ట్రా ఎంత పెట్టినామో ఈ లోపలికి కట్ చేయొద్దండి. మనం ఎక్స్ట్రా ఏదైతే పెడతామో అది కట్ చేసుకోవాలి. మంచిగా గమనించి చేసుకోవాలి. ఇది ఇలా రాను ఇట్లా కింద మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి మంచిగా నీట్గా. ఇప్పుడు ఈ నడుము దగ్గర షేప్ వస్తుంది కదండి, ఈ షేప్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఇలాగా కట్ పెట్టుకోవాలి. ఇలాగా హిప్ దగ్గర ఒకటి మనకి గుర్తుంటది అనమాట కుట్టేటప్పుడు. ఇది హిప్ దగ్గరకు వస్తుంది, ఇది నడుము దగ్గర అనమాట. మనకి చాలా అంటే చాలా చిన్న సైజ్ అండి, ఇది చిన్న అమ్మాయి. ఇది మనకి లేదు ఇంకొంచెం మనకి నెక్ డౌన్ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం అన్నా చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. కొంచెం డౌన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంతే చాలా అని చెప్పారు వాళ్ళు మాకు, ఇంతనే చేస్తున్నాను నేను. ఈ గేరా దగ్గర వచ్చేసి కొంచెం ఇది పైకి కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక్క 1/2 ఇంచ్ పైకి ఇలాగా షేప్ తీసుకోవాలి. మనకి కుట్టినప్పుడు ఇది కిందికి ఇలా జారినట్లు లేకుండా ఉంటది అనమాట, స్ట్రిప్ గా మంచిగా ఉంటది ఇక్కడ సైడ్ కి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది కూడా
ఫోర్ ఫోల్డ్ మీద ఇలా వేసుకోవాలి. ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఓపెన్స్ అటువైపే ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇది కొంచెం పైకి తీసుకోవాలండి. ఇది కొంచెం ఇది పైకి తీసుకోవాలి. లైనింగ్ మనకి ఎప్పుడైనా సరే తక్కువనే ఉంటది కాబట్టి కొంచెం ఇది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది కూడా ఫోల్డింగ్ చేసేసరికి సరిపోతుంది మనకి. ఈ మొత్తం ఇలా మంచిగా వేసేసి దీని మీద కరెక్ట్ గా కొంచెం ఒక పావించు హాఫ్ ఇంచు వదిలేసి మొత్తం ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇది మనకి మిగిలిందేమో హ్యాండ్స్ కి. నేను నెక్ ఏం కట్ చేయనండి. కుట్టేటప్పుడు మనకి ఎంత కావాలో చూసుకొని నేను ఏదైనా బ్లౌజ్ కైనా సరే దేనికైనా సరే నేను నెక్ కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఒకటే కట్ చేసుకుని ఉంటాను నేను. ఇది అనేది కొంచెం మంచిగా తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి మంచిగా. చూద్దాం ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని. ఎప్పుడైనా సరే మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఉల్టా ఒకవేళ మన లైనింగ్ వేయలేదు అనుకోండి, ఉల్టా దాని మీద మనము మార్క్ చేసుకోవాలన్నమాట. సీదా మీద చేసుకుంటే ఈ మనం మార్కర్ మనం వేసింది కనబడుతుంది, చాక్ పీస్ కనబడుతుంది, బాగుండదు. ఇలా ఉల్టా చేసుకోవాలన్నమాట. లైనింగ్ వేస్తే పర్లేదు, లైనింగ్ వేయకపోతే ఉల్టా మీద వేసుకోవాలి. ఇలాగా ఉల్టా మీద మార్క్ చేసుకుంటే మనకి కనబడదు, లోపల ఉంటది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఉందండి, అయితే 13 తీసుకుంటున్నా. 1 ఇంచ్ ఖర్చులు కలిపి 13 తీసుకుంటున్నా లెంత్, హ్యాండ్ లెంత్. లూజ్ వచ్చేసి పాపది 4 ఉందండి హ్యాండ్ లూజ్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి డౌన్ 3.5, హ్యాండ్ డౌన్ 3.5 తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్ దాకా మంచిగా స్ట్రైట్ గా గీసుకొని ఇలా స్ట్రైట్ గీసుకొని కొంచెం కొంచెం ఇలా డౌన్ చేసి మంచిగా ఇలాగా కట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా డౌన్ తీసుకుంటేనే హ్యాండ్ మంచిగా సెట్ అవుతుంది, లేదంటే ముడతలు అవి వస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకొని ఏదైతే మనకు సరిపోతుందో, హ్యాండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఉందంటే తీసేసుకోవాలి ఇలాగా. ఇది అలాగే ఉంచేసేయాలి, లేదంటే సంక పెలికలు అవి పడతాయి అనమాట. ఇది మనకి ఎక్స్ట్రా కుట్టు కోసము, ఇది ఎగ్జాక్ట్ సైజు ఇది ఇలాగ వస్తుంది అనమాట హ్యాండ్. తర్వాత ఇప్పుడు ఇది ఒకవేళ సంక పెలికలు ఏం పడవండి, ఎందుకంటే ఇది చిన్న సైజు కదా, ఇక్కడ సరిపోతుంది మనకి. ఇంకా ఎక్స్ట్రానే నేను ఉంచాను అనమాట, పడకుండా మనకి పెలికలు పడకుండా పెట్టేశాను. ఇది హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ లోతు ఎప్పుడైనా చెప్తాను కదండి, 1 ఇంచ్ తీసుకోవాలి షేప్ కోసం. మధ్యలో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వదులుకోవాలి, 3 ఇంచెస్. ఇక్కడ నుంచి కూడా 3 ఇంచెస్ వదులుకొని ఇలా మంచిగా రెండు ఒకసారి పెట్టి ఇలాగా షేప్ తీసేయాలండి. ఇలా పైకి పోవద్దు షేపు, కిందికి కూడా ఎక్కువ రావద్దు అనమాట. ఇలా షేప్ తీసేయాలి. మనం కుట్టేటప్పుడు ఉల్టా సీదా ఇది ఈ ఫ్రంట్ ఎక్కడ వస్తుందో, మనకి షేప్ ఎక్కడ వస్తుందో చూసుకొని కుట్టేసుకుంటాం.